మనిషి బ్రతుకుండగానే కాదు చనిపోయాక కూడా కష్టాలు కాటి వరకు తోడుగా వస్తున్నాయి. కరీంనగర్లో ఎవరు కాలం చేసినా హౌసింగ్ బోర్డులోని తీగల వంతెన పక్కనే ఉన్న శ్మశాన వాటికలో దహన సంస్కారాలు నిర్వహిస్తారు. కానీ దాని నిర్మాణానికి టెండర్లు తీసుకున్న కాంట్రాక్టర్లు పనులు నామమాత్రం చేయడంతో దహనం చేయాలంటే కష్టతరంగా మారుతోంది. వర్షం పడిందంటే చాలు మోకాళ్ల లోతు నీళ్లు వచ్చి చేరుతున్నాయి. కరెంటు సౌకర్యం లేక రాత్రి దహనం చేయడానికి వచ్చేవారు ఇబ్బంది పడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. మనిషి జీవించి ఉండగా కష్టాలే, ఒకవైపు మనిషి మరణించినాక కూడా కష్టాలే. కరీంనగర్లో అటువంటి ఈ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతానికి మనం కరీంనగర్ సంబంధించిన హౌసింగ్ బోర్డుకు సంబంధించి ఇక్కడ శ్మశాన వాటికలో ఉన్నాము. ఈ శ్మశాన వాటికలో చూస్తే కంపల్సరీ ఇబ్బందికరంగా మారుతుంది. చచ్చిపోయిన ఎవరైనా కానీ ఇక్కడికి తీసుకువచ్చినట్టయితే ఆ శ్మశాన వాటికకు తీసుకువచ్చి దహన సంస్కారాలు చేయాలంటే ఇక్కడ దహన సంస్కారాలు చేయలేని పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి మనం ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ఇది ఒకవైపు ఎలక్ట్రికల్కి సంబంధించి వచ్చిన వారిని ఇక్కడ దహనం చేయొచ్చనే కోణంలో కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసి దానికి కనెక్షన్ ఇచ్చారు. కానీ ఆ కనెక్షన్ ఇచ్చారు, 1-2 రోజులు మాత్రమే అది పనిచేసింది. అందులో పెట్టారు, అప్పుడు దహన సంస్కారాలు చేశారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ దహన సంస్కారాలు చేయాలంటే వచ్చిన వారు కంపల్సరీ అటు సైడ్ తీసుకువెళ్ళి కట్టెల మోపు పెట్టి అక్కడే కాల్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇది చేసి నిరుపయోగంగా పడుతున్న పరిస్థితి కనబడుతుంది. పవర్ సప్లై లేకపోవడంతో కూడా చాలా వరకు ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. రాత్రి వేళలో మాత్రం ఇక్కడికి దహన సంస్కారాలు చేయాలని తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు వాళ్ళతో పాటు టార్చ్ లైట్లు లేదంటే కంపల్సరీ సెల్ ఫోన్లో లైట్లు పెట్టుకొని వచ్చి వాళ్ళు ఇక్కడ దహన సంస్కారాలు చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పొచ్చు. వర్షం పడ్డదంటే ఇక్కడ మొత్తం కూడా వాటర్ మయమవుతుంది. వాళ్ళకి వచ్చిన వాళ్ళకు ఎక్కడ దహన సంస్కారాలు చేయాలి, ఏ విధంగా ఉంటుంది అనే కోణంలో కూడా చాలా వరకు ఇబ్బందికరంగా మారుతుంది. ఫుల్ వర్షం పడ్డదంటే కంపల్సరీ మనం నిన్న చూసుకున్నాం, మొత్తం కూడా మోకాలు మంటి నీళ్ళలో వాళ్ళు దహన సంస్కారాలకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళకి ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితులు మనం చూసుకోవచ్చు. అక్కడ స్విచ్ బోర్డ్స్ మొత్తం కూడా ఎక్కడ పీక్క వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కరెంట్ లేదు, కుక్కలలో అందులో వచ్చి కూకున్నాయి, పడుకున్నాయి. వాటికి నివాసయోగ్యంగా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. శ్మశాన వాటిక చనిపోయిన వారికి దహన సంస్కారాలకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒకవైపు కుక్కలు నివసించడానికి ఇక్కడ యూజ్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి శ్మశాన వాటిక తోటి వాళ్ళకి ఇక్కడ ఏ విధంగా ఉపయోగపడుతుంది, నిరుపయోగంగా ఉందా, ఉపయోగపడుతుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, శ్మశాన వాటిక తోటి ఇక్కడ ఎవరైతే మొత్తం కరీంనగర్ టౌన్ అంతా ఇక్కడికే రావాలి, ఇక్కడ దహన సంస్కారాలు జరగాలి, ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి సార్? నగరపాలక సంస్థ అంటే మొదటిగా మౌలిక సదుపాయాలు సమకూర్చేదే నగరపాలక సంస్థ. కానీ దీనికి భిన్నంగా మున్సిపల్ అధికారులు ఏంటంటే వీళ్ళకు శ్మశాన వాటిక అంటే చిన్న చూపు సార్. గతంలో ఏంటంటే కేసీఆర్ గారు ఒక విషయం చెప్పారు. ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి చనిపోయే శ్మశాన వాటికలు ఏదైతే గార్డెన్ లాగా ఉండాలి, ఎవరైతే చనిపోయిన వాళ్ళు బాధలు వస్తారు ఆ బాధ వాళ్ళకు తగ్గించేదానికి ఆహ్లాదకర వాతావరణం ఉండాలన్నట్లా భావించి దీనికి ఏంటంటే సుమారు ఎల్ఆర్ఎస్ ఫండ్, సీఎం అష్యూరెన్స్ ఫండ్, ఇంకా స్మార్ట్ సిటీ ఫండ్స్ 3 కలిపి ఒక 5 కోట్ల వరకు కేటాయించి సార్. కానీ 5 కోట్లు కేటాయించినా కూడా వర్క్ మాత్రం అసంపూర్తిగా ఉన్నది. అధికారులు కాంట్రాక్టర్ కుమ్మక్క ఏం చేసినంటే వాళ్ళు బిల్ రాసిండ్రు, ఎంబీ రికార్డ్ చేసిండ్రు, బిల్ కాంట్రాక్టర్ తీసుకున్నాడు సార్. ఇప్పటి వరకు వర్షం పడితే నిన్న ఒక శవం దహన సంస్కారాలు చేసానికి వస్తే మోకాళ్ళ వరకు నీళ్లు ఉన్నాయి సార్. పాపం వాళ్ళు ఎంత ఇబ్బంది పడినరంటే అంత ఇబ్బంది పడినరు. నేను గతంలో కూడా 2-3 సార్లు మున్సిపల్ అధికారులకు కంప్లైంట్ చేసినా కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు సార్. ఇక మీ ముందు ఛానల్ వాళ్ళకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ఏంటంటే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ యాజ్ ఏ కమిషనర్ గారు వచ్చిండ్రు, వాళ్ళన్న చర్యలు తీసుకొని కాంట్రాక్టర్కు బ్లాక్ లిస్ట్ చేయాలి, మరియు ఈ అధికారులపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయించి ఆ అధికారులకు సస్పెండ్ చేయాలని చెప్పి మీ ద్వారా కోరుచున్నా సార్. మొత్తం మీద ఇది పరిస్థితి. దాదాపు 5 కోట్ల ఫండ్ కూడా దీనికి వెచ్చించి ఒకవైపు దీన్ని బాగు చేయాలి, మొత్తం నిర్మాణం కూడా చేపట్టాలని కూడా కాంట్రాక్టర్లకు అప్పచెప్పడం జరిగింది. కానీ అప్పుడు ఉన్న మున్సిపల్ సంబంధించిన కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. కానీ కాంట్రాక్టర్లు పని నామమాత్రం చేశారు. మనం ఇప్పుడు చూసుకున్నాం, దాదాపు అక్కడ ఎలక్ట్రికల్ చూసుకుంటే అది అట్లనే పడిపోయింది. పవర్ సప్లై లేదు, వచ్చే వారికి ఇబ్బందికరంగా మారుతుంది. వర్షం పడ్డదంటే చాలా వరకు మోకాళ్ళ వరకు నీరు వస్తున్నాయి. వాళ్ళు దహన సంస్కారాలు చేయలేని పరిస్థితుల మధ్య వాళ్ళు కూడా కొనసాగుతున్న పరిస్థితి. బతికుండంగా ఆ విధంగా ఇబ్బందులు
పడితే చనిపోయాక కనీసం దహన సంస్కారం చేసైనా ఇంటికి వెళ్దాం అనుకుంటే వాళ్ళకి వచ్చిన వాళ్ళకు కావచ్చు, ఒకవైపు ఆ బాడీని కాల్చలేక కూడా చాలా వరకు ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటి వరకైనా కానీ యాజ్ ఏ ఐఏఎస్ ఆఫీసర్, స్పెషల్ ఆఫీసర్ను కూడా ఒకవైపు కమిషనర్గా ఇవ్వడం జరిగింది మున్సిపాల్కు. ఇప్పుడైనా కానీ అంటే మున్సిపల్ డిజాల్వ్ అయినాక ఈ కమిషనర్కు ఇప్పటివరకు బాధ్యతలు చెప్పారు కాబట్టి ఇప్పటివరకైనా కానీ పట్టించుకొని ఈ శ్మశాన వాటికకు సంబంధించిన పనులలో ఎటువంటి జాప్యం జరిగింది, ఎక్కడెక్కడ ఏం జరిగింది, కాంట్రాక్టర్లు ఏం చేశారు, దాన్ని వెలికి తీసి వాళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా వెళ్ళాలి. అదేవిధంగా ఈ శ్మశాన వాటికలో ఒకవైపు ఎవరైనా చనిపోతే కంపల్సరీ వాళ్ళు రెంట్కున్నట్టయితే వాళ్ళకి అక్కడ సౌకర్యం ఉండదు, ఇక్కడికి వచ్చి నివాసం ఉండాలి. కాబట్టి ఆ పవర్ సప్లై లేదు, పవర్ సప్లై అన్నా కానీ ఇక్కడ ఏర్పాటు చేసి నామమాత్రం ఏర్పాట్లైనా చేసి వాళ్ళకు సౌకర్యాలు కల్పించే విధంగా ముందరికి పోవాలని స్థానికులు కోరుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రవీందర్, రాజ్ న్యూస్, శ్మశాన వాటిక నుంచి.